మనకి ఇచ్చిన ఉచితమైన కృపకి దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనల్ని గతించిన జూన్ నెలంతా కాచి కాపాడి ఈ జూలై నెలలోనికి దేవుడు మనల్ని నడిపించారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని కూడా ఈ విధంగా నడిపించిన దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. దేవుని స్తోత్రం. కూడి ఉన్న మీకును, దూరం నుంచి వింటున్న గ్రామ ప్రజలకును, అలాగే లైవ్ లో ఉన్న దేవునికి బిడ్డలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేట శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ప్రతి వారము కూడా పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో మొదటి పుస్తకం ఆది కాండానంతా కూడా 50 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. రెండవ పుస్తకము పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండమును గురించి మనము ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు మధ్యన దేవుడు చేస్తున్న అద్భుతాలు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇస్తున్న నియమ నిబంధనలన్నీ కూడా ధ్యానం చేస్తూ 24వ అధ్యాయానికి మనం వచ్చాం. ఏం చెప్పండి? 24వ అధ్యాయం కూడా మనం ధ్యానం చేసి 25వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. 24వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? దేవుని ఆరాధన పిలుపు. రెండోదిగా దేవుని నిబంధనకు ప్రజలు అంగీకరించడము. మూడోదిగా ప్రియమైన దేవుని మహిమ దర్శనము. అలాగే నాలుగోదిగా మోషే కొండపైకి వెక్కుట, ప్రజలందరూ పెద్దలు వీరందరూ కూడా దేవుని యొక్క మాటకు లోబడినట్లుగా 24వ అధ్యాయం అంతా కూడా మనము చూసాం. 25వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఈ రాత్రి మనం 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈ 25వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 40 వచనాలు కనబడుతున్నదేమో. స్తోత్రం. ఎన్ని వచనాలు? 40 వచనాలు. నేను అడిగిన దానికి మీరు ఇప్పుడు కూడా సమాధానం చెప్తున్నప్పుడే మీరు వాక్యాన్ని వింటున్నారు అని అర్థం. మీరు అడిగిన దానికి సమాధానం లేదండి, మీరు మనసు ఎక్కడో ఉందని అర్థం. రెడీ? చేతులిద్దామా? ఎప్పుడైతే దేవుని మాటను వింటున్నప్పుడు ఎలాగ వినాలంటే శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినాలి. అందుకే ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో మొదటి మాట, నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి, నీ ఇంటి మీదకి, నీ కుటుంబం మీదకి, నీ మీదకి ప్రాప్తిస్తూ ఉంటదేమో. స్తోత్రంగా వినడము ద్వారా ఏం కలుగుతుందంటే విశ్వాసము అనేది కలుగుతుంది. దేమో స్తోత్రం చెప్పండి. రైట్. ఈ 40 వచనాల్లో మనకి తరచుగా కనబడే మాటలు ఎన్నిసార్లు రాయబడిందని మాట్లాడుతున్నాం. అంటే 25వ అధ్యాయంలో ఎవరి పేరు ఎన్నిసార్లు ఉంది రాసుకుంటున్న వాళ్ళు రాసుకుని. ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్తున్నానంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్న సమయంలో వాక్యాన్ని ఏం చేయాలి? చదువుకునే బిడ్డలు పరీక్షలు వస్తే బుక్స్ ఎలాగైతే తిరిగేస్తుంటారో, ఖాళీగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కూడా అలాగే చదువుతున్నారు. అప్పుడు వాక్యం మన హృదయాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి, మరి చదువు రాదు కదండి మాకు ఎలాగని అనుకుంటాం. విన్నదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఏమొస్తాం? చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే జ్ఞాపకం ఎక్కువగా ఉంటారు. ఏమొస్తాం? అందుకంటారు కదా, చదువుకున్న వాడి కంటే చాకలలో మేలని. ఏంటి? చదువుకున్న వాడి కంటే. ఎందుకు ఆ సామెత వచ్చింది? చదువుకున్నవాడు సరిగా చెప్పకపోయినా చాకలోకి ఊళ్ళో అందరి బట్టలు వేస్తే ఎవడ బట్టలకి అభ్యప్తాడు. ఏమొస్తాం? అంతేనా? అది చదువు రాదు, అయినప్పటికీ ఎవరి బట్టలు ఒక 100 మంది బట్టలు వేసినా ఎవడ బట్ట ఆడిగట్టుకు వెళ్తాడు. స్తోత్రంగా. ఇక్కడ మనము ఈ 40 వచనాల్లో కనబడే మాటలు, మొదటి మాట యెహోవా అనే మాట ఒకసారి కనబడుతుంది. ఎన్నిసార్లు కనబడుతుంది? రెండో మాట మోషే అన్న మాట ఒకసారి కనబడుతుంది. మూడోది అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మోరా అనేది 4 సార్లు కనబడుతుంది. మూరే అనే మాట 5 సార్లు కనబడుతుంది.
ఐదవదిగా ఎబోదు పిన ఎబోదు అనేది ఒక మాట కనబడుతుంది. ఆరోదిగా పిన మరియు అనే మాట 6 సార్లు కనబడుతుంది. మరియు మరియు అని. ఏడవదిగా కెరేబులు కెరేబులు అనే మాట 7 సార్లు కనబడుతుంది. ఇందులో ఎన్ని మాటలు కనబడుతున్నాయంటే తరచుగా మనం చూస్తున్న మాటలు ఎక్కువగా 7 పిన పేర్లు మనకు కనబడుతున్నాయి. 1 యెహోవా, 2 మోషే, 3 మూరే, 4 మూరే, పిన 5 పిన ఎబోదు, 6 మరియు 7 కెరూబులు. ఈ 25వ అధ్యాయం 40 వచనాలంటే ఈ 25వ అధ్యాయం 40 వచనాలని 4 భాగాలుగా మనం చూస్తున్నాం. ఎన్ని భాగాలు? 4 భాగాలు. ఇది ఈ 4 విషయాలు మీకు అర్థమైతే 20వ అధ్యాయం సందర్భం మీకు అర్థమైపోతుంది. 1 ఏంటంటే కానుకలు సమర్పించుట. ఏం చెప్పండి అందరూ చెప్పలేండి. ఎక్కడి నుంచి అంటే 25వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. రెండో విషయం ఏంటంటే 25వ అధ్యాయం 10 నుంచి 22 వచనాలు నిబంధన మందసము. ఏం చెప్పండి? రెండోది ఏంటి? నిబంధన మంద. అందరూ చెప్పాలి నిబంధన గట్టిగా, నిబంధన మందసం. మూడోది పైన 25వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు చూస్తే సముఖ రొట్టెల బల్ల. సముఖ రొట్టెల బల్ల. అందరూ చెప్పండి సముఖ రొట్టెల బల్ల. అంటే సముఖ రొట్టె బల్ల అంటే ఇది ఎక్కడ ఉంటుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉండేది. 4వది పైన బంగారు దీప స్తంభం. బంగారు దీపస్తంభం. పిన ఈ 4 విషయాలు మనము ఈ యొక్క 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 4 విషయాలు పిన ఏంటి? మొదటిది కానుకలు, రెండోది నిబంధన మందసములు, మూడోది సముఖ రొట్టెల బల్ల, 4వది బంగారపు దీపస్తంభం. ఈ ప్రస్తావన మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు 25వ అధ్యాయం మనం చదవండి. యెహోవా మోషేకి ఇలాగును సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణగా తీసుకుని రండిని ఒకరు చెప్పండి. ఇశ్రాయేలుతో చెప్పుము, మనసాపూర్వకముగా చూడండి అర్పించు ప్రతి మనిషిని చూడండి యొద్ద తీసుకుని రావలెను. మీరు వారి యొద్ద తీసుకున్న చూడండి అర్పణలు ఏమనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ద్రోమము, రక్తవర్ణములు, సన్నపు నార, మేక ఇంటుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేలక తోలు, సముద్రము మచ్చల తోలును, తుమ్మకరెను, ప్రతి దీపమునకు తైలము, అభిషేక తైలమును, పరిమళ తైలమును, ధూపమునకు సుగంధ సమరములు, లేత పచ్చలు, ఎబోదులను, పతకములను, చెక్కు రత్నములను అనేవి నేను వారు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నియమింపవలెను. నేను నీకు కనుపరిచిన విధముగా మందిరం యొక్క ఆరూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ జాగ్రత్తగా మనం ఆలోచన చేసే ముందు చిన్న ప్రార్థన. మహోన్నతుడా మహాగణుడిని యేసయ్య, ఈ 25వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాతో అందరితో మీరు మాట్లాడండి. మా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వింటున్న వారందరితో మాట్లాడండి. ఉపవాస ప్రార్థనలో మాకు కావలసిన ప్రతి అవస్థత మీరు తీర్చండి. ఏ బిడ్డ ఏ అవస్థత వచ్చిందో ఆ బిడ్డకు నీ మాట చేత బలపరచు. నిలబడుతున్న దైవజనుడు నీవాడు, వింటున్న బిడ్డలు నీవారు. అయా నీ గుణాత్మైన సంగతులు
నీ ఆత్మతో మాకు బయలుపరచు, నాకును మాకును లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ తెలియజేయాలి. యేసు నామమున మనము చేయుచున్నాము, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ నిర్గమాకాండములో 25వ అధ్యాయం దేవుడు మోషే పరిశుద్ధ మందిరం అనగా ఒక ప్రత్యేక గుడారముగా నిర్మాణం గురించి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఒక మందిరాన్ని కట్టండి అని ఏం చేస్తున్నాడు. ఇప్పుడు వరకు 24వ 20 అధ్యాయం దగ్గరికి వచ్చేంత వరకు ప్రజలు ఏం చేశారు, నడుచుకుంటూ వచ్చారు. 20వ అధ్యాయంలో దేవుడు ఏమిస్తున్నాడు, మోషే ద్వారా నిర్గమాకాండములో 20 అధ్యాయంలో 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ వచ్చాడు. 21, 22, 23 వాటిని వివరించుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే మోషే ఏం కలిపినా ఆజ్ఞాపిస్తున్నాడు, ఒక గుడారము, ఒక ప్రత్యేకమైన గుడారమును ఏర్పరచున్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఈ నిర్మాణానికి గురించి ఆజ్ఞాపిస్తూ ఈ అధ్యాయములో ప్రధానముగా దేవుని సన్నిధి, ఆరాధన, పవిత్రత మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది చెప్పండి. దేవుని యొక్క ప్రత్యేకత, దేవునికి ఆరాధన, దేవుని యొక్క సన్నిధి మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం మొదటి మాట 9 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 9 వచనాల్లో మనకు కనబడుతున్న మొదటి మాట ఏంటి? 1-9 వచనాలు కానుకలను సమర్పించుట. అక్కడ చెప్తున్నాడు ఎలాంటి కానుకలు తేవాలో. ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అమ్మా, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు నివాసము యోగ్యకరముగా ఉండడానికి, దేవుడు వారి మధ్యను దిగి రావడానికి వారికి ఏం తెలియజేస్తున్నాడు. ఒక ప్రత్యేక గుడారం తెలియజేస్తూ వాటిని ఏ విధంగా కట్టాలో, వాటికి ఏమేమి కావాలో అవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం కావాలని చెప్తున్నాడు అక్కడ మనం ఆలోచన చేస్తే, మనం 1-2 వచనాలు మనం చేత చదువుకుని 9 వచనాలు చదువుదాం. దేవుడు ఇశ్రాయేలు ఇష్టపూర్వకంగా కానుకలు తీసుకురామని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం తెమ్మంటున్నాడు? ఏం తేవాలి మనం అందరూ కూడా? ఏం తేవాలి మనం? ఇశ్రాయేలు మానక పట్టుకెళ్ళే వారు. దేవుని స్తోత్రం. మనం అంటే తిన్న బియ్యమే తెత్తలేదు, ఇంకేం తెస్తాం? ఆదివారం ఒకలేస్తాం, ఇంకొకరు అయ్యాం. ఇంట్లో 9 ఉంటే ఒకలేస్తాం, మీరు 9 ఖాళీ చేతులు తెలిపోతాం. ఒకవేళ వేసామంటే అందుపిన 20 కాయంతో సగం చిరిగిపోతే కొంతమంది వేస్తే, ఇంకొకరు ఎత్తిపిన ఒక కణం ఉంటే ఎవరు తీసుకోకపోతే దాన్ని దాచి కానుక పెట్టిలో డబ్బులు లేకపోతే అది అట్టుకుని వేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. నా దగ్గర చాలా కాగితం ఉన్నాయి. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడు చూపిస్తాను కదా. కనుక ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆ కాగితాలన్నీ కూడా చూపిస్తాను. దేవుని స్తోత్రం. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి అంటే మా కానుక పెట్టిలోనే వచ్చినట్టు. దేవుని స్తోత్రం. ఏం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చా? కనుక మీకు అన్ని చూపించాలి. చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా దాస్తాను. మరి ఈ నోట్లన్నీ స్తోత్రం సగమెత్తాడు. కనుక నా దగ్గర చెల్లనినప్పుడు దేవుడి దగ్గర చెల్లుతాయా? మాట్లాడేటండి. మరి ఆశీర్వాదం ఎలా పొందుతాం మనం? ఏసేది దేవునికి శ్రేష్టమైనదే ఉండాలి. అందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నాడు. కానుకలు తేవడం అనేది మనుషులకు ఉద్దేశం కాదు, లేదా పాస్టర్ గారి మీద తెమ్మండం లేదు. ఎవరు తెమ్మంటారు? దేవుడే తన మందిరము, తన పరిచర్య కొరకు, తన పని కొరకు ఎవరు తెమ్మంటారు? తన బిడ్డలైన వారు, తన భక్తులైన వారు దేవుని సన్నిధికి తేవాలి. దేవుస్తూ మనుషులు రకరకాలమైన తలంపులు గలవారు. కానీ విశ్వాసి మేడ మీద మేడ కొట్టుకోవాలి, పాస్టర్ గూడుసులోనే ఉన్నాడు. విశ్వాసి కారు కొనుక్కోవాలి, విశ్వాసి బండి కొనుక్కోవాలి, విశ్వాసి చక్కగా టైల్ చేసుకుంటారు, పాస్టర్ గారు బండి మీదే రావాలి. అంటే పాస్టర్ గారు ఎదుగుంటే కొంతమందికి ఏముండదండి, ఇష్టం ఉండదు. కనుక దేవుడి పనిని చేస్తున్నప్పుడు దేవుడు మీ ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటాడు. దేవుని స్తోత్రం. అలాగని చెప్పి అందరు నండల సుమ కొందరు దేవుని స్తోత్రం వ్యర్థముగా ఖర్చు పెట్టి జలసా చేసిన వారు ఉన్నారు.
దేవుని కొరకు వచ్చిన దాన్ని తనకి దేవుడి పని కొరకు తన బిడలైన వారికి పంచేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. కానీ ఈ లోకం ఎలాంటిదంటే ఉన్నవాడికి పెడతా తప్ప లేనివాడికి, కష్టపడేవాడికి బిడ్డ దేవుని యందు ఎంత కష్టపడతారో అని జాలి చూపిస్తారంటే జాలి. కానీ పిన ఆ జాలిలో పిన దేవుడి ప్రేమ చూపి దేవుడి పని కొరకు ముందు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేద్దామా? ఈ రోజు విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తుంది? దేవుడు తన మందిరమును కట్టడానికి, తన గుడారమును కట్టడానికి, తన బిడలైన వారికి పిన ప్రతిష్టార్పణగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తన కానుకలు తీసుకున్నామని చెప్పుట మనం చూస్తున్నాం. ఏమి తెమ్మంటాడు ఆయన? మన గుడికొత్త ఏమెత్తా మాట్లాడండి. మహా అయితే బియ్యం తీసుకొస్తా, మహా అయితే 10 రూపాయలు, ఇంకా మహా అయితే 100 రూపాయలు ఎక్కువ ఇస్తా. దేవస్థానం ఇక్కడ మాత్రం ఏం తీసుకొస్తారు తెలుసు? దేవుడి సన్నిధికి చదువుతారా మాటలు చూడండి. 2వ వచనంలో మనం మొదటి నుంచి కూడా వచనం, యెహోవా మోషేకి ఇలాగున సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణగా తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పును. మనసుపూర్వకముగా అర్పించుచు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలను. ఎలాగ అర్పించాలని దేవునికి? ఎలాగ అర్పించాలంట? సనుక్కుంటానా, గనుక్కుంటానా, తిట్టుకుంటానా? ఎలాగవ్వాలి దేవునికి? కొట్టుకుంటానా? నువ్వు ఎంత ఇచ్చావు? నువ్వు 200 ఇచ్చావా? నేను 200 ఇస్తాను. ఉపాస ప్రార్థనకి ఎంత ఇచ్చావు? 500 ఇచ్చావా? మేమందరం కలిసి మేమే 500 ఇస్తామండి. ఇలాగిస్తే అది మనకు ఆశీర్వాదము? నీవు ఇచ్చేది ఎదుటి వ్యక్తికి తెలిసే విధంగా ఉండకూడదు. అది అలాగుంటే నువ్వు నీ పేరు కొరకు ఇస్తున్నట్టుంటా. దేవుస్తూ నీవు ఇచ్చినది పేరు ఎదుటి వారికి దేవునికి ఇచ్చావంటే ఇచ్చానంటాము. ఎంత ఇచ్చావంటే ఇచ్చానే అందమే. దేవుస్తూ ఇచ్చిన నీకు తెలుసు, తీసుకున్న దైవజనం తెలుసు. నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారా? దేవుని స్తోత్రం. అందుకే ఇచ్చినది 3 కంటికి దేవుడికి అర్పించింది. పేరు కోసం భక్తి చేయకూడదు, పేరు కోసం పాకులు అనకూడదు, పేరు కోసం వీటి ఇవ్వకూడదు. ఒక అమ్మ ఇలాగ ఇది పెడుతుంటది, ఇలాగ 500 కాగితం అలాగే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నేను ఒక ఇంటికి వెళ్తాను, 500 కాగితం నలిపి 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 సుట్టి 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 ఎంత ఇస్తాడు. ఎంత ఏంటో ఎంత చుట్టి అనుకుంటున్నా. ఇప్పుడు తర్వాత ఎంత ఉంటుందంటే 500, 1000 ఎంత ఉంటుంది. వస్తూ హల్లెలూయా. అలా మిమ్మల్ని సొట్టమంటలేదు సుమా, నేను ఇప్పుకోవాలి. రెడీ చేతి దేవుస్తూ ఇక్కడ పిన్న దేవుడు వాడిని ఏమి ఇమ్మంటాడని ఇక్కడ చూస్తున్నాం. 3వ వచనంలో చూడండి, మీరు వాని యొద్దకు తీసుకుని రావలసిన అర్పణలు ఏమనగా 1 బంగారము. అమ్మా నేను మొదటిదండి దాటి ఏంటి చెప్పండి? దేవునికి ఏమి ఇవ్వాలి? బంగారం. ఎప్పుడైనా తెచ్చామా? మనం పెట్టుకోవడానికే సరిపోతలేదు, మనం వేసుకోవడానికే సరిపోతలేదు, మన తగ్గించుకోవడానికే సరిపోతలేదు, మనం సంపాదించుకోవడానికే. ఇంక దేవుడికి ఏమిస్తుంది? దేవుడి పని కొరకు. దేవుని స్తోత్రం. అలాగే అందరూ లేరు, కొందరు ఉన్నారు. దేవుని స్తోత్రం కదా దేవుని కొరకు. అందుకే మనకన్నా బయట వాళ్ళే బెటర్. దేవుని స్తోత్రం. ఆమా మనకన్నా బయట వాళ్ళే బెటర్. పట్టుకెళ్ళి ఏదో దేవుని స్తోత్రం కలిగి వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న నమ్మకము, జీవము గల దేవుని ఆరాధిస్తున్న వారికి దేవునికి ఇవ్వడానికి వెనకబడి ఉంటారు. దేవస్థానం కొందరు ఉన్నారండి, దేవుని కొరకు తన ఆస్తులు అమ్మించు. ఒక ఆయన అంటప్పుడైనా 10 ఎకరాలు రాసి ఇచ్చాయట. దేనికి? దేవునికి. దేవస్థానం మనకున్న కొంచెంలోంచే 12 దాంట్లో తెస్తాలి. మనకి దేవుడికి ఏమిస్తాం? దేవస్థానం ఏంటి? 1 బంగారము, 2వది వెండి, 3వది చూడండి అడ్లం చేసుకున్నా అక్కడ. 1 బంగారము, 2 వెండి, 3 ఇత్తడి. దేవస్తోత్రం గాక. ఎప్పుడైనా మన దేవుడికి అర్పించావా? ఎప్పుడైనా దేవుని సన్నిధిలో సమర్పించుకున్నావా? పాస్టర్ గారికి అమ్మాయి చాలా మంది సంఘాల్లో పాస్టర్ గారు ప్రతి సంవత్సరం గొలుసు, ఉంగరము పెడతారు. పెడతారా? నాకు ఎటువంటి నేను అడిగి తెలుసమ్మా. దేవుని స్తోత్రం కలిగి సంఘ విశ్వాసాలు అనుకోండి. పాస్టర్ గారికి బంగారం పోగేసిన విశ్వాసులు ఉన్నారు.
నేను పోగేమని నాకు పోగేమని అని చెప్పడం లేదు. దేవుని కొరకు నాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మందిరము కొరకు, మందిరములు ఉండుట కొరకు, మందిరములో ప్రియమైన బిడ్డారా ఏం చేయండి, పని కొరకు వారు అర్పించమని దేవుడు చెప్తున్న దేవస్థానం. మీకు ఒక సంగతి చెప్తున్నాను. ఒక ఆమె, ఒక విశ్వాసం, మన పెద్దలు, మన సంఘ విశ్వాసి, ఆమె దేవుని కొరకు సమర్పించుకుని తన ఎండి పట్టేడి పిన అమ్మి వచ్చిన దాంతో ప్రభురాత్రి భోజనానికి ఒక వెండి పేట కొనిచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రతి సంవత్సరము కూడా పిన ఇచ్చినప్పుడు ఆ ప్రభు ఆ పల్లెను వాడుతూ ఉంటాం. కనుక అప్పుడప్పుడు దాన్ని పిన ఇక్కడికి ఒత్తిడి తీసుకుని వస్తాం. దేవుని స్తోత్రం చెప్దామా? అది వెండి దేనికి సూచనగా ఉంది? పవిత్రతకు సూచనగా ఉంది. ఇక్కడ బంగారము దేనికి విలువకు సూచనగా ఉంది. ఇంకేం చెప్తున్నాడు ఈయన? మన ఆలోచన మూడోది ఇక్కడ చెప్తున్నాడు. మూడో వస్తువు ఏంటి? నేల ద్రోవము, రక్తవర్ణములు, ఆ సన్నపు నారబడ్డ మేక వెంట్రుకలు, ఆ ఎరుపు రంగు వేసిన ఆ పొట్టేలక తోలు, ఆ సముద్ర మధ్య చేపలక తోలు, తొమ్మకర్ర. దేవుని స్తోత్రగా. అంటే దేవుని మందిరమును ఏ విధంగా కట్టాలో, దేవుని మందిరాన్ని ఏ విధంగా చేయాలో, దేవుడి మందిరానికి ఏమేమి వస్తువులు కావాలో, ఈ వస్తువులన్నీ కూడా ఎవరు సమకూర్చాలి? చెప్పాలి. విశ్వాసులు. ఇప్పుడు మందిరానికి కావాల్సినవి కూడా ఎవరికి సమకూర్చాలి? మనం ఇల్లు కట్టుకోవడం కాదు, మన ఇల్లు సుందరంగా. దేవుడు అంటాడు, మీ ఇల్లు సుందరంగా ఉంచుకుని నా మందిరాన్ని ఎలాగ ఉంచేస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు దేవుడి మందిరం ఎంత అందంగా ఉంటుందో మన ఇల్లు కూడా అంత అందంగా కడతాడు. దేవుడు మీ కళ్ళ ముందే దేవుడి మందిరం దేవుడు ఆశీర్వదిస్తూ ఏ స్థితిలో ఉన్న మందిరాన్ని ఏ స్థితిలో ఉంచాడో, నీ పరిస్థితిలో ఉన్న నిన్ను ఇప్పుడు ఏ స్థితిలో ఉంచాడో దేవుని బిడ్డలుగా గుర్తెరుగు. దేవుని స్తోత్రం గాక. మారిందా లేదా? మారిందా లేదా? ఇంకా మారుస్తాడు. దేవుడి కొరకు మనము, దేవుడి పని కొరకు మనము సంపాదించుకోవడమే కాదు, పోగేసుకోవడమే కాదు, దాచుకోవడమే కాదు, దేవునికి ఇస్తే దేవుడు రెట్టింపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పని మనం చేస్తే దేవుడు మన పనిని చేస్తాడు. ఆలోచించకూడదు, దేవుడి కొరకు ఆలోచించకూడదు, అనుమానంతో కూడదు, లేకపోతే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇవ్వకూడదు. దేవస్తోత్రం. వాళ్ళని అడిగి అడిగి మందిని 2 అంతస్తు బిల్డింగ్ ఎత్తిన. దేవస్తోత్రం. నా విశ్వాసం, నా పట్టుదల ఏంటి తెలుసా? దేవుని నమ్ముకుని దేవుని కొరకు నేను ఈ పని చేస్తాను అన్నప్పుడే ఈ పని చేస్తాను. దేవస్తోత్రం. అలాగా కట్టాలనేప్పుడు ఈ మందిరాన్ని నిర్మించాం. దేవస్తోత్రం. ఇది విశ్వాస కష్టార్జితముతో దేవుని నమ్ముకున్న బిడలుగా చేతులు సంఘ బిడలు ఎంతో మంది దేవుని బిడలు నమ్ముకున్న వారు మాత్రమే ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్క గోడ గాని ఇటుక గాని ఏదైనా కట్టబడిన. దేవుని స్తోత్రం. ఇందులో విశ్వాసానికి కష్టార్జితం ఉంది, సంఘ కాపురేక కష్టార్జితం ఉంది, ఇతరులేక విశ్వాసానికి కష్టార్జితం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి తెలుసు ఏ విధంగా ఏ రూపములు మీరు ఇచ్చారు అనేది అక్కడ దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం గాక. రెడీ చేద్దామా? బిగ్గరగా చెప్దామా? ఇంకా ఏమి చెప్తూ ఉన్నాడు అనేసి చూడండి, కిందకు చదువుతున్నాం. ఏమేమి అక్కడ చెబుతూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ, ఇంకా నువ్వు అక్కడ పొట్టేలేక చర్మాలు, అకేసియము చెక్క, నూనె, సుగంధ ద్రవ్యములు, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నీవు రాళ్ళను మరియు విలువైన రత్నాలు. దేవుని ఏ సమకూర్చాలంట? విలువైన రాళ్ళు, రత్నాలు. విలువైన రత్నాలు, రాళ్ళతో మీరు ఏం చేయాలి? నా మందిరమును కట్టాలి అని ఆలోచన చేస్తూ ఇక్కడ మనం చూసాం. చూడండి, వచ్చిన మనం జాగ్రత్తగా చూస్తూ అపోస్తలుల కార్యాల గ్రంథానికి వెళ్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 44వ వచనం చదవండి.
చూడు 7వ అధ్యాయము 44వ వచనంలో ఏం కనబడుతుంది అని మనం జాగ్రత్తగా, అతడు చూచిన మందితోని మాదిరి చొప్పున దాన్ని చెయ్యవలని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండేను తెలుస్తోంది. అంటే వీనికి పౌలు గారు చెప్తున్నాడు, చాలా చక్కటి విషయం. పేతురు గారు కూడా సంభాషణ తెలియజేస్తున్నాడు. 1 నుంచి 12 వచనాలు పేతురు గారి మాటలు కనబడుతుంటాయి. ఏం కనబడుతుంది ఇక్కడ అంటే, చూడు, అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవల్లని మోషేతో చెప్పిన వాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారం అరణ్యమున్న పితరులు యొద్ద ఉండేను తెలుస్తోంది. ఏ గుడారం అంటే ఇది? సాక్ష్యపు గుడారం. దేవుని గుడారమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గుడారాన్ని ఎలా కట్టాలో, ఏమేమి తేవాలో, ఏమేమి కానుకలు తేవాలో ఇక్కడ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా జాగ్రత్తగా 2వ వచనం మనం చూస్తాం. ఏంటి 2వ వచనంలో ఏమేమి కనబడుతుంది? అక్కడ వెండి కనబడుతుంది, బంగారం కనబడుతుంది, ఇత్తడి కనబడుతుంది, సన్నపు నారు కనబడుతుంది, నీలము, ఊదా రంగు, ఎరుపు రంగు, నూలు, మేక వెంట్రుకలు, పొట్టేలు, చర్మాలు, చెక్క, నూనె, సుగంధ తైలము అన్ని కూడా ప్రత్యేక గుడారము కట్టడానికి కనబడుతున్నాయి. ఈ 2వ వచనం మనం చదువుతున్నప్పుడు నిర్గమాకాండానికి వచ్చి వెనక్కి వచ్చేది మనం చదువుకున్న వాక్యమానికి 34వ అధ్యాయానికి వచ్చేది. 34వ అధ్యాయం ముందుకు వెళ్తే 34వ అధ్యాయంలో 4 నుంచి 9వ వచనం వరకు మనం చదువుతాం. చదువుతారా? కాబట్టి అతడు మొదటి పలకలు వంటి 2 రాతి పలకను చెక్కును మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించును. ఉదయమందు పెందలగడ లేచి ఆ 2 రాతి పలకను చేత పట్టుకుని సేనాయి కొండ ఎక్కగా మేఘములు యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమున ప్రకటించెను. అతడు ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు దేవుడని యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును, అపరాధమును, పాపమును క్షమించెను గాని ఆయన ఏ మాత్రమును దోషమును నిర్దోషముగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రులేక దోషము కుమారుల మీదకి, కుమారులేక దోషము పిల్లల మీదకి రప్పించునని ప్రకటించును. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వాంచుకుని నమస్కారము చేసినదేమో. ఇది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ గుడారం మీద 2 రాతి పలకలు తీసుకుని ఆ పలకలు చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మేఘముల పైన ఆవరించి ఉన్నప్పుడు ఇక్కడ మోషేతో మాట్లాడు. దేవుడు దోషములను, పాపములను క్షమించేవాడు ఉన్నాడు. కానీ పాపాన్ని దాచిపెట్టుకుంటే దాన్ని ఏం చేయడు? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకొని ఏం చేయాలి అంటే చేసిన తప్పుని ఏం చేయాలి? చేసిన పొరపాటును ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు పాపం చేశారనుకోండి, పిల్లల అది అనుభవిస్తారు. ఎన్ని తరాల వరకు? ముని మనవుడు పుట్టేంత వరకు తెలుస్తుంది. అని 3 తరాలంటే ఇప్పుడు మన తరం ఉందండి, తను నాకు పుట్టబోయే పిడ 6 తరం అండి, వాడికి 1 తరం అండి, ఇలాగ 1, 2, 3 తరాలు దేవుని యొక్క ఉగ్రత అనేది వారి మీద ఉంటుంది తెలుస్తుంది. ఒకవేళ తల్లిదండ్రులు తప్పు చేయలేదండి, తల్లిదండ్రులు సరిగ్గా ఉండి పిల్లలు తప్పు చేస్తే పిల్లలు చేసిన తప్పును బట్టి ఎవరు శిక్షింపబడతారట? తల్లిదండ్రులు శిక్షించారు. ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు, మనం ఎవరి గురించి మనం ధ్యానం చేస్తున్నాం, ఎవరి గురించి మనం చేసుకుంటే అందుకే మనము తప్పు చేయకుండా, మన పిల్లలు తప్పు చేయకుండా దేవుని యందు భయభక్తులు గల వారిగా మన పిల్లలను జాగ్రత్తగా చేయాలి, పెంచుకోవాలి. తల్లిదండ్రులు కట్టగొండి. ఈ రోజు తల్లిదండ్రులు భక్తిగా ఉంటున్నారు. ఈ రోజు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ రోజు తల్లిదండ్రులు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ పిల్లలకి అది రాలేదు. పిల్లలకి ఆ భక్తి ఉండడం లేదు. పిల్లలకి ఆ ప్రార్థన జీవితం ఉండడం లేదు. పిల్లలకి అంతంత మాత్రమే కనబడుతుంది. లోకమేంటో దేవుడు ఏంటో తెలియని అయోమయంతో 2 రకాలమైన భక్తి చేస్తారు. పాముకి 2 నాలుకలు ఉండవు.
పాముకి ఎన్ని నాలుగు ఉంటాయి? కనికపిన ఇది కావాలి ఇది కావాలి, ఇది అనిపిస్తుంది ఇది అనిపిస్తుంది, అలా కుదరదు. ఒకే కత్తులు, ఒకే వరలో ఒకే కత్తులు, రెండు కత్తులు దేవస్థానం. ఒకే నీతి నుంచి వస్తే ఉప్పు నీరు అన్న రావాలి, మంచి నీరు అన్న రావాలి. వస్తే మంచి నీరు రావాలి, లేకపోతే ఉప్పు నీరు రావాలి. ఉప్పు నీరు మంచి నీరు కలిపి రావు కదా. అలాగే జాగ్రత్తగా ఆలోచించి నీ నోట పైన దేవుని మాట తప్ప లోక సంబంధం ఏమి రానికుండా జాగ్రత్తగా నీ నోటిని మన యొక్క ప్రవక్తలు జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నాళ్ళు భక్తిగా ఉండి మన లోకంలో అవకాశం బట్టి లోకాల సంబంధాలుగా మనం ప్రవర్తిస్తే నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నువ్వు దేవుని సన్నిధికి రావడం నిన్ను హేళనగా చూస్తారు. దేవస్థానం నిన్ను బట్టి దేవునికి నామం ఏమంటే అది పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బందికరంగా ఉండేవారిగా ఉండరు. దేవ స్తోత్రం చెప్దామా, చెల్లిద్దామా, చెల్లిద్దామా, చెల్లిద్దామా. మనం మాట చూస్తే ఇంకొక వాక్యం చూస్తే వీళ్ళ ద్వితీయోపదేశ కాండం దేవుని వెళ్తే ముందుగా చూడండి. దేవుని మొదటి దేవునితాంతాలు 29వ అధ్యాయం, దేవునితాంతాలు 29వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతం రాసిన పుస్తకం మన గ్రంథాలు చూస్తే సరిగిందా? చదవండి. 29వ అధ్యాయం రాజుల తర్వాత ఉంటుంది. మరియు నా దేవుని మందిరం మీద చూడండి, మరియు నా దేవుని మందిరం మీద అదిగో నాకు కలిగి ఉన్న చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించి వస్తువులు కాక ఈ స్వతంత్రమైన ఆహారములను వెండిని నా దేవుని మందిరము నిమిత్తమును నేను ఇచ్చేదను. అదిగో దేవుని స్తోత్రం. ఏమైతే సంపాదించాడో అది ఎవరికి ఇస్తాడంటాడు? దేవునికి అర్పిస్తాడు. అలాంటి గుణం కలిగిన క్రైస్తవులు ఉండాలి. దేవుని కొరకు మీరు అర్పించే వారు ఉండాలి. సంపాదించుకుంటున్న మనము ఆ భక్తులైన వారు తెలియజేస్తాడు. నేను దేనైతే సంపాదించుకున్నానో, దేనైతే దాని మీద పోగేసుకున్నాడో దాన్ని ఎవరి కొరకు అర్పిస్తానంటాడు? అందరూ చెప్పండి. మనము సంపాదించినది ఎవరి కొరకు అర్పించాలి? మరి అర్పిస్తున్నావా? ఆదివారం దశభాగమే తెరతలేదు. ఆదివారం దశభాగం అప్పుడు ఇచ్చేదాన్ని మార్పు వచ్చేసిందా లేదా? అప్పుడు ఉన్న పంపిన ఆ మనస్సాక్షి, ఆ భయము తీయాలని ఉన్నది ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నా? ఎందుకు ఆ ఆసక్తి లోపించింది? దేవుడి మీద ఆసక్తి తగ్గకూడదు, పెరగాలి తప్ప. దేవుడు స్తోత్రం. నిన్ను బట్టి ఎవరు ఇస్తలేదు, ఎవరు తెస్తలేదు, మేమే ఇస్తున్నాము అని అనుకోవద్దు. ఎవరు ఇస్తే వాడు దీవించబడతారు. దేవుడు స్తోత్రం. అలాగే ఎవడను బట్టి ఎంతో సమయంలో వాళ్ళు కూడా ఏం చేస్తారు? తెలుసుకుంటుంటారు. నువ్వు కూడా విశ్వాసం పలకించినప్పుడు నీ సంపాదన దేవుడిని తెస్తున్నావా, ఇస్తున్నావా అని మనం కూడా ఏం చేస్తున్నాం? ఒకసారి మనకు కూడా చదగానే జ్ఞాపకం చేయాలి. దేవుడు స్తోత్రం. నువ్వు నేర్చుకున్న దాన్ని పక్క విశ్వాసం తెలియదు. ఇంకొక వచ్చిన చదువుతాం చూడండి. 5వ వచనం కూడా మనం చదువుతాం. 5వ వచనం చదువుతాం చూడండి. ఈ దినమున మనస్పూర్వకముగా అదిగో దేవుని స్తోత్రం. 29వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తున్నాం. ఏమని మనం ఆలోచిస్తున్నామని మనం చూస్తున్నామంటే అక్కడ 5వ వచనం ఏం కనబడుతుంది? మొదటి దినవృత్తాంతంలో
అది వచ్చే మీలో ఎవరైనా మనసుపూర్వకంగా ఇచ్చేవారు ఉన్నారా అని ప్రశ్న వేస్తానంటే అందులో కూడా మనసుపూర్వకంగా ఎవరైనా కూడా ఉన్నట్టు లెక్క కదా. అదేనండి, మీరు ఇచ్చేది ఎలాగివ్వాలి అంటే మనసుపూర్వకంగా ఇవ్వాలని చెప్తున్నారు. ఇంకొక మాట ముందుకు వెళ్తే 9వ వచనం మనం చదువుతున్నాం. 9వ వచనం, వారు పరిపూర్ణమైన మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు అలాగా మనసుపూర్వకం ఇచ్చినందుకు జనులు సంతోషించిరి. దేవుని స్తోత్రం. చూసారా, మనం ఇస్తుంటే సంఘం గురించి ఎవరు చెప్పుకుంటారు? బయట సంఘాల గురించి, బయట వాళ్ళ గురించి మన దేవస్థానం మన గురించి మీరు చెప్పుకుంటున్నారంటే సంఘ విశ్వాసులు చేస్తున్నారు. దేవస్థానం చిన్న సంఘము, చింతలేని సంఘం అన్న దేవస్థానం మంది కొట్టే మతానికి చేతట్టు దేవస్థానం. మీరు ఎవరు లేకపోయినా పర్లేదు, నీవు నేను దేవస్థుతిస్తే యథార్థంగా చాలు. దేవస్థానం తక్కువైపోయారు, పలసనైపోయారు, ఇది మనం పలకవలసిన మాటలు కాదు. దేవస్థానం విశ్వాసం గలవాడి చెట్టుకాయలు పడిపోతుంటే, చెప్పండి, చెట్టుకాయలు రాలుతుంటే మళ్ళీ వస్తుంటాయి. విశ్వాసులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. దేవస్థానం పీడ ఈ రోజు కనబడతానని బాధపడవలసిన అవసరం లేదు. దేవస్థానం ఎవరు దేవుడి ఏర్పాట్లు ఉన్నారో వారు దేవుడి యొక్క సన్నిధిలో నిలబడతారు. దేవస్థానం రెడీ చేద్దామా? చేయం చూడండి, అబ్బాయి ఎంత బాగా పండిందో అనుకుంటాం. ఏం చేస్తా చేయలే మెరుగే తోట చక్కగా కాయలతో నిగనిగలు ఆడుతుంటే అబ్బా ఎంత బాగా కాసిందో అంట. కోసిన తర్వాత తెలుస్తుంది ఎన్ని పొల్లికాయలు వచ్చాయో, ఎన్ని డొల్లికాయలు వచ్చాయో, ఎన్ని మంచి కాయలు వచ్చాయో, ఎన్ని పాయలు పండిపోయాయో. ఏంటి ఎప్పుడు వస్తుంది? కోసిన తర్వాత. ఏంటి నాగమణి గారు, కోసిన తర్వాత అది దేవస్థానం. అందుకే ఇప్పుడు 100 ఎకరాలలో సుఖమే ఉంది. పండినప్పుడు పండే ఎకరం ఒకరన్నా యథార్థమైన విశ్వాసులు దేవస్థానం. నేను ఎప్పుడు ప్రార్థన చేసినట్టే కోరుతాను, ప్రభువా భక్తి గలవారిని యథార్థ కదగాని నీ ఎడల నేను లెక్క చెప్పాలి. అలాంటి భక్తి పనుల సంఘానికి నడిపించంట దేవస్థానం. రెడీ చేద్దామా? భక్తి గలవారికి మనం చెప్పక్కర్లేదు, నువ్వు ఇయ్యి, నువ్వు రా, నువ్వు చెయ్యి అనక్కర్లేదు. వాళ్ళు అన్నదిగా ముందుగా లేచి ఏం చేస్తుంటారు? మన విశ్వాసం అలాగే లేస్తారు దేవస్థానం, అలాగే మన విశ్వాసం ఇస్తారు దేవస్థానం. దేవునికి ఇవ్వాలని ఆశ, ఆసక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడు ఇచ్చాడా, ఆడు ఇవ్వలేదు, మనకి ఎందుకు అలా దేవస్థానం? ఇచ్చేవాడు బాగుపడుతుంది, ఎవడైనా వాడు అలాగే ఉంటాడు. దేవస్థానం అడుక్కుని చేసేది కాదు దేవుని పని. దేవస్థానం పిన్న బతిమాలించి చేసేది కాదు దేవుని పని. దేవస్థానం ఎలా చేయాలి చెప్పండి? ఇష్టపూర్వకంగా దేవుని అదకే. ఇంకొక మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలా వచనాలు మనం చూస్తూ ఉన్నాము. పిల్ల నాకు 1 కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ రాసిన పత్రికలో చాలా చక్కటి విషయాలు మనం చూస్తున్నాం. ఆ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం మనం చూస్తున్నాం. అక్కడ పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నాడు, ఇది కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం చూస్తున్నాము. 8వ అధ్యాయం 2వ కొరింథీ రాసిన పత్రికలో 8వ అధ్యాయము దాని యొక్క 11, 12 వచనాలు మనం చదువుతున్నాం. చూడండి, చాలా చక్కటి విషయం చెప్తాడు. ఎన్ని వచనము? 8, 11 వచనం. కావున తలపెట్టుకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలుగునో అలాగునే చూడు మీ కలిమి కొలది సంపూర్ణత కలుగునట్లు మీరు నా కార్యములు అదిగో ఇప్పుడే నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఆ శక్తిని మించి కాదు, కానీ కలిమి కొలది దయా ఇచ్చినది ప్రీతికరమైనది. దేవుని స్తోత్రం. అప్పు చేసే మండలం దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? మొదటి పిలుపునట్టు చూడండి, ఒకడు సిద్ధ మనసు కలిగింది ఇచ్చిన శక్తికి మించింది కాదు, కానీ కలిమిలో నువ్వు పొందుకున్న దాంట్లో, నీకు వచ్చిన దాంట్లో దేవుడికి ఎలాగమన్నాడు? ఇష్టపూర్వకంగా ఏమన్నాడు? అలాగా విశ్వాసుల ప్రియమైన బిడ్డలారా, కావున తలపెట్టిన కార్యాన్ని
చేస్తున్న ప్రార్థనలు కానివ్వండి, ఉపవాస ప్రార్థన కానివ్వండి, సభలు కానివ్వండి, ఏదైనా దేవుడి కార్యాన్ని తలపెడుతున్నప్పుడు అది మంచి హృదయముతో దేవుని కొరకు ఇచ్చేవారై ఉండాలి. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఇలాగ మనం ధ్యానం చేస్తూ మనం చదువుకున్న వాక్య భాగానికి వచ్చండి. 3వ వచనం మనం చదువుతున్నాం. 25వ అధ్యాయం 3వ వచనంలో ఏం కనబడుతుంది? ఇక్కడ అన్ని చూసుకుంటూ వచ్చినప్పుడు 7వ వచనంలో మనకు కనబడుతుంది ఎబోదు అని కనబడుతుంది. ఎబోదు ఏం కనబడుతుంది చూడండి, అందులో ఎబోదు కనబడుతుంది. ఇక్కడ చాలా చక్కటి విషయాన్ని చూస్తే ఇది సేవకుడు ధరించుకున్నది మాట. దేవస్థానం ఆ ప్రత్యేక గుడారము దగ్గర లేదు దేవుడి మందిరములో యాజకుడు ధరించుకున్నదై ఉన్నది. చూడండి, నిర్గమకాండములో 28వ అధ్యాయానికి వచ్చండి. 28వ అధ్యాయానికి వెళ్తే 4వ వచనం. అది వచ్చండి పథకము ఎబోదు. చూడండి, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, బాగా దట్టియు, వారు కుట్టవలసిన వస్త్రములు, అతడు నాకు యాజకుడు ఉన్నట్లు అదిగో వారిని సహోదరుని అహరోనును అతని కుమారును ప్రతిష్ఠ వస్త్రములను కుట్టింపవలను. అంటే సేవకుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎలాగ ధరించుకోవాలో. ఇప్పుడు పాస్టర్ గారు పూర్వం పాత కాలానికి వెళ్ళిపోతే పూర్వం పంచికట్లతో ప్రసంగాలు చెప్పేవారు. ఏ కట్లతోనే? పంచికట్లతో చెప్పేవారు. రాను ఏమైందంటే ప్యాంట్లు వచ్చాయి. ప్యాంట్లతో షర్ట్లు వేసుకుని ఆ బోధకులు బోధ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే సూట్ వచ్చింది, బూట్ వచ్చింది, టై వచ్చింది, భక్తి పోయింది. దేవస్థానం అలాగని వేసుకోవద్దు అని అనడం లేదు. దేవస్థానం కానీ దేవుని స్థలాల్లో కూడా ఆ చెప్పులతోనూ ఆ బూట్లతోనూ దేవుని స్థలాల్లో నిలబడి ఏం చేస్తున్నారు? దేవుని యొక్క వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుడు మోషే అంతటి వాడినే దర్శిస్తున్న మోషే, నీ కాలు చెప్పులు విడిచి నా దగ్గరికి రా. మందిరంలోకి వచ్చినప్పుడు మందిరం బయట వదిలేసి లోపలికి వస్తున్నాం. మరి ఈ రోజు స్టేజీల మీద నిలబడి, ఈ రోజు కూటాల్లో నిలబడి మన చెప్పులు ఎక్కడుంటాయి, మన బూట్లు ఎక్కడుంటాయి అంటే తొడుక్కునే బోధిస్తున్నాడు బోధకుడు. దేవుని స్తోత్రం. అంటే మనం ఇది ఏ స్థలం అంటున్నాము చెప్పండి? 2-3 కూడి ఉన్న ఆయన నామం పేరిట మనం కూడిన స్థలము దేవుని యొక్క స్థలం అంటున్నాం. మరి స్థలమై ఉన్నప్పుడు అపవిత్రమైన చెప్పులతో నిలబడచ్చా? అపవిత్రమైన బూట్లతో పెళ్లిళ్ళు చేయొచ్చా? దేవస్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్దామా? అలాంటప్పుడు అలాంటి వాళ్ళు చూసే నాకు చాలా కోపం వచ్చింది. నేను ఏం చేద్దాం, ఓర్చుకుంటాను. దేవస్తోత్రం ఒక్కొక్కసారి కోపం వచ్చింది, ఆ ఇష్టాన్ని దొరికి ఇంకా స్టేజ్ మీద ఎంత దేవస్తోత్రం. రెండు చేద్దామా? స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? ఆనందంగా చెప్దామా? హల్లెలూయా. నీ భక్తి ఏంటో, నీ ప్రార్థన ఏంటో అక్కడ తెలిసిపోతే, నీ పవిత్రతో దేవునికి సన్నిధిని నిలబడినప్పుడు, నీ యొక్క ఆ బూట్లతో ఆ చెప్పులతో నిలబడినప్పుడు తెలిసిపోతుంది. దేవస్తోత్రం స్టైల్ కోసం కాదు, లేదు అందంగా నలుగురు చూడడానికి కాదు, సూటు బూటుని. దేవస్తోత్రం మనము దేవుని యొక్క నామ మహిమార్థంగా నిలబడ. దేవస్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ఇలాగ మనం ధ్యానం చేస్తూ ఇంకొక మాట చూద్దాం. 6వ వచనం వస్తారా? అదే 28వ అధ్యాయంలో 6వ వచనము. 6వ వచనం చదువుకున్నాం. చూడండి, బంగారముతోను నీలద్రవము రక్తము వర్ణము గల ఎబోదుతోను పైనున్న సన్నపు నారతో విచిత్ర కానిగన పని చేయవలను. 2 అంచుల యందు కోర్చబడు దేవస్తోత్రం. కానీ ఇంకా జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. 14వ వచనం వరకు ఈ అధ్యాయం అంతా చదివితే పాత నిబంధన కాలములో ప్రత్యేక గుడారంలోని ఎవడబడితే వాడు వెళ్ళేవాడు కాదు దేవుని యొక్క మందిరంలో. ప్రజలు బయట ఉండేవారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే
వారు ఏ గువ్వనో ఏ పక్షినో ఏ పావురానో వారు పట్టుకుని ఎవరి దగ్గర తెచ్చేవారు? సేవకుడి దగ్గర తెస్తే ఆ సేవకుడు దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆ సేవకుడు దేవుడి దగ్గర పైన ఏం చేస్తున్నాడు? అల్లాడించి దాన్ని ఏం చేస్తున్నాడు? బలి ఇచ్చాడు. ఒకవేళ తెచ్చిన వాడు పైన ఏమైనా అపవిత్రత ఉండి దేవుడి సరి తెచ్చాడు, అక్కడ ఎవరు చచ్చిపోయేవారు? పట్టుకెళ్ళి మన పాస్టర్ చచ్చిపోయేవాడు, పచ్చిపోయిన యాజకుడు చచ్చిపోయేవాడు. దేవస్థానం మళ్ళీ పైన అక్కడికి వెళ్ళడానికి మనిషి దారి లేదు. ఏం చేస్తాడు? తాడు. ఇప్పుడు పాస్టర్ వెళ్తున్నారు, పెళ్లి వేసిన తర్వాత పాస్టర్ గారు వేస్తున్నారు, తెలియదు అంగి వేస్తున్నారు లేదా? ఈ అంగి వేసిన తర్వాత తాడు కడతాడు. ఏ తాడు ఎందుకు కట్టేవాడు అనుకున్నా? శైలిక ఈ తాడు ఈ పొడవ ఏంటిది? ఇవన్నీ ఇంకా మనం వేసు తక్కువ. పాత నిబంధన కాలంలో చాలా విచిత్రమైనప్పుడు అంగీతో ఉండేవారు. పొడవంటి తాడు, మనకు తాడు ఏంటంటే ఆ తాడు దేనికంటే మన పాస్టర్ కట్టిన తాడు ఎంత ఉంటుందా? కోత ఉంటుంది, నడతాడు. కానీ ఇప్పుడు ఆ తాడు ఎదుటికి పరిశుద్ధమైన మందిరములో యాజకుడు అక్కడ చనిపోతే ఆ యాజకుడు బయట వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడానికి ప్రజలకి దారి లేకపోతే ఆ తాడెట్టి ఏం చేస్తారు? లాగడానికి. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తామా? అంత కఠినముగా ఉండేది అప్పుడు. ఎప్పుడైతే బూతులాడేసినా, జగడాడేసినా, తిట్టేసుకున్నా, కూట్టేసుకున్నా, అబద్ధాలు లేకపోతే అది చేసినా, ఇది చేసినా, ఏం చేసినా సరే దేవుడు మందిరానికి వస్తే ఏమి జరుగుతలేదు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. దేవుని స్తోత్రం. ప్రతి దానికి సమయం ఉంది. దేవుని స్తోత్రం. ప్రతి దానికి మీ లెక్క ఉంది. దేవుని స్తోత్రం. పంట పంట విత్తనం వేసంటే పంట వచ్చేద్దా? ఆ పంట రావాలంటే పండేదాకా ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? కనుక పండేంత వరకు ఉండకూడదు దేవుడి దగ్గర రావడానికి. దేవుడు లెక్క చేయకుండా మూర్ఖులుగా లేకపోతే హాంబావులుగా ఆ దేవుడు నాకేం చేశాడు, దేవుడు గుడి మానేసిన ఇష్టాంశంగా తింటాడంటే ప్రతి దానికి ప్రతి ఒక్కడు లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తామా? బిగ్గరగా చెప్తామా? దేవుడి యందు భయభక్తులు గలవాడైతే దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడు సేవించుకుంటూ వెళ్ళిపోతాడు. దేవుడు భయం లేని ఊరి మీద తిరుగుతుంటాడు. దేవస్థానం. రెడీ చేద్దామా? ఇంకొక మాట చెప్పకుండా ముగించేసుకుందాం. ఇక్కడ 28వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తాం. అక్కడ దేవుని సన్నిధిలో మనం చదువుకుంటూ మనం చదువుకున్న వాక్యములు 25వ అధ్యాయంలో 8వ వచనం ఏం కనబడుతుంది? నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవస్థానం. ఏం కట్టాలంట? మందిరాన్ని కట్టాలి. మందిరములో ఎవరుంటారని అక్కడ చెప్తున్నాడు. నేను ప్రజలతో ఉండాలంటే నాకు ఏం కట్టాలి? ఒక మందిరాన్ని నిర్మించాలి. మీరందరూ ఒక ప్రత్యేక గుడారాన్ని వేయించాలి. ఆ ప్రత్యేక గుడారము కట్టమని ఎవరు చెప్తాడు? మోషే చెప్తాడు. నేను వారి మధ్య నివసించడం, ఇక్కడే వారికి నేను వారి మధ్య ఉంటానని దేవుడు ఆశపడతాడు. కోరిక ఆయన ఇష్టపడుతున్నాడు. మనుషులతో నివాసము చేయాలని, మనుషులతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు శాశ్వతము ఆయన మనతో ఉండాలని కోరుతున్నాడు. దేవస్థానం. ఎవరితో ఉండాలని? ఎవరితో ఉండాలని? మనతో. మనం ఆయనతో ఉండాలని, మనం ఆయనతో ఉండాలని ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? కోరిక కలిగి ఉన్నాడు. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆది కాండానికి వచ్చేది. ఆది కాండములో 2వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనం చదివితే చూడండి, దేవుడని యెహోవా, అదిగో చూడండి, దేవుడిని యెహోవా తూర్పున ఏదోములో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని అదిగో అందులో ఉంచాడు. దేవస్థానం. ఎక్కడెట్టాడు దేవుడు? ఎక్కడ మొదట ఈ భూమి మీద దేవుడు మనకు మూల పురుషుడు ఎవరో? మనకు మూల పురుషుడు ఎవడో? కానీ ఎవరండి మనకు మూల పురుషుడు? ఆదాము గారు. దేవస్థానం. అవ్వ ఆదాము. చూడు, ఆ నొర్రిని దేవుడు చేసి ఎక్కడెట్టాడు? ఏదో తోటలో పెట్టాడు. ఇంకా పూచేదా మాటను. మరియు దేవుడిని యెహోవా ఆ చూపునకు చూడు నాకు రమ్యమైనది ఆహారమునకు వృక్షములను నేల నుండి మొలిపించాడు. ఎవరి కోసం? చూడండి, ప్రతిది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే. హలో, ఎక్కడ వస్తుంది? సూర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిది భూమిలో నుంచే. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? కారు ఎక్కడి నుంచి వస్తుంది? పంట ఎక్కడి నుంచి వస్తుంది?
బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైతే అనుభవిస్తున్నామో ప్రతిది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మనం కూడా ఎక్కడి నుంచి దిగబడ్డాం? మనం కూడా మట్టిలో నుంచి దిగబడ్డాం. చివరికి కూడా ఎక్కడికి బట్టి పెడతా? మట్టిలోనే పెడతా. దేవుని స్తోత్రం అండి. 2 అంతస్తు బిల్డింగ్ మీద ఉండు, బంగారం కొలుసు వేసి తిరుగు, పీడ చివరికి పట్టేది ఎక్కడ? మట్టి పరుపులోనే. దేవుని స్తోత్రం. ఆ 6 అడుగులుగా పీడ స్థలములోనే పెడతాం. కాల్చినా, పాతి పెట్టినా, పెట్లో పెట్టినా, ఎలా పెట్టినా చివరికి పోయేది అది. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా. అంటే ఇక్కడ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. మనం చూసాక దేవుడు ఎందుకు మనల్ని నిర్మించుకున్నాడు అంటే, ఎందుకు గుడారాన్ని నిర్మించమంటాడంటే, ఏదోను తోటలో దేవుడితో ఉండాలని నరుని చేసుకున్నాడో, ఆ నరుడు దూరం అయిపోతే ఆ నరుని దగ్గరికి రావడానికి, ఆ నరుని మధ్యకి రావడానికి, ఆ మనుషుల దగ్గరికి రావడానికి, ఆ మనుషులు రక్షించడానికి, ఆ మనుషులు విమోచించడానికి దేవుడే మన మధ్యకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనాది కాలములో ప్రత్యేక గుడారములోనికి వారి మధ్యకి దిగి వచ్చిన దేవుడు కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి పాపులైన మన కొరకు యేసుక్రీస్తుగా మన మధ్యకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యందును, వాక్యమే దేవుడు. 14 వచ్చిన ఆ వాక్యము కృప సత్య సంపూర్ణుడిగా ఆ శరీరమైన వాక్యమైన దేవుడు యేసుగా మన మధ్యన నివాసం చేసిన. దేవుని స్తోత్రం. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 19వ వచనం చదువుతాం. 19వ వచనము, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టును చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగిన. దేవుని స్తోత్రం. చూడండి, ఆకాశానికి పేరు ఎవరంటారు? ఆకాశానికి పేరు ఎవరంటారు? తెలీదా? భూమికి పేరు ఎవరంటారు? ఈ జలరాశుల పేర్లు ఎవరంటారు? సిగ్గులేదు మొక్కలకు. దేవుని స్తోత్రం. ఏంటి ఈ సృష్టి అంతా ఎన్ని దినాల్లో దేవుడు చేశాడు? 5 దినాల్లో సృష్టి చెప్పిన, 4 దినాలు సృష్టి చేసి సమస్తము ఆయన సృష్టిలో కలుగుని కాక అంటే భూమి ఆకాశాలన్నీ కూడా ఎవరు చేతగలిగాయి? ఇప్పుడు ఎప్పటి పేరు ఎవరెట్టారు? సృష్టిని కలిగేది దేవుడైనప్పుడు దీని పేరు ఎవరంటే దేవుడే. భూమి కలిగిన కాకంటే కలిగింది, ఆకాశం కలిగిన కాకంటే కలిగేదేవా? సూర్యుడే కలిగిన కాకంటే కలిగేది, చంద్రుడా కలిగిన కాకంటే కలిగాయి. ఎవరు చదవగలిగాయి? మరి ఎవరు పెట్టారు పేర్లు? మరి నాకు తెలియదండి. దేవుని స్తోత్రం. దేవుడు అన్నావా? చాలా సంతోషం. నేను దేవుడు దీవించుడుగా. కనుక అన్నిటికీ దేవుడు పెడితే ఈ పక్షులకి, ఈ జంతువులకి, ఇది పులి, ఇది మేక, ఇది చేప, అన్ని కూడా పక్షులన్నీ కూడా ఎవరి దగ్గరికి వచ్చాయంట? సిగ్గులేదు. ఇప్పుడు ఏం చదువు? ఆదాము యొద్దకు వచ్చాయి. ఆదాము ఎంతకైనా చదువు మాట మళ్ళీ 19 వచ్చి చదువు. దేవుడిని యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము యొద్దకు వాటిని పేరు పెట్టుకు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పేరు ఎవరంటాడు? ఇప్పుడు పక్షుల పేరు ఎవరంటారు? జంతువుల పేరు ఎవరంటారు? మనిషికి పేరు ఎవరంటారు? ఇప్పుడు దేవుడు ఎవరు పెట్టాడు? మీ పిల్లల పేరు ఎవరంటారు? మీ అమ్మ. అంతే కదా? పిల్లలు తల్లిదండ్రుల పేర్లు పెడతారు. ఇంకా పిల్లలు అనుకుంటే దైవజనుడి దగ్గర తీసుకొచ్చి మా పిల్లడికి పేరు ఎట్లంటే ఎవరి పేరు? మనిషేనా? దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పిన ఆకాశంలో పక్షులకి, జంతువులకి అన్ని కూడా ఆదాము పేరు పెట్టాడు. సృష్టికి పేరు ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. మనిషికి పేరు ఎవరు పెట్టాడు? మనిషి పెట్టాడు. ఆదాము గారు పెట్టారు. దేవుని స్తోత్రం కలగా. రెడీ చేద్దామా? స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? సంతోషంగా చెప్దామా? ఆనందంగా చెప్దామా? హల్లెలూయా. ఇలాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం కనబడుతుంది? చల్లపోటున ఆదామును అతని భార్యను తోటలో సంచరించి దేవుడిని యెహోవా స్వరమును విని దేవుడి యెహోవాకు ఎదుటికి రాకుండా
చెట్టు చాటున దాక్కుండు చాలా ఆగిపోక దేవస్థానం. ఒకప్పుడు దేవుడు అంతా ముందే వెళ్ళాడంట. పాస్టర్ గారు వస్తే పిల్లలందరూ పాస్టర్ గారు వెళ్ళేదాకా ఉండే, పాస్టర్ గారు వెళ్ళమంటేనే వెళ్ళేవారు. ఇప్పుడు ఏమైందో పర్సన్ అయిపోయి ఫోన్ చేస్తలేదు, ఏం చేస్తలేదు. అంటే ఇక్కడ ఆదాము గారు తో దేవుడు వస్తున్నాడంటే దేవుడికి ఎదురెళ్ళిపోతుండే ఎవరా ఎవరా ఆదాము. ఎవరా దేవుడు వస్తానంటే దేవుడు నిర్మించిన మానవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడితో సహవాసం చేసేవాడు. ఎప్పుడైతే సాధారణ మాట విన్నాడో, దేవుడు మాట వినిపిన తినొద్దన్న పొలం తిన్నాడో, ఆదాము పిన అవలో దాని కూడా మహిమను కోల్పోయి దేవుడు వచ్చేసరికి ఎక్కడ దాక్కున్నారా? చెట్టు అందాడు. తప్పు చేశాడు, పాపం చేశాడు. తప్పు చేసిన నిలబడగలడా? అది కడికప్పుడు మాట్లాడలేక రాలేరు. మళ్ళా దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత మొదటి ప్రేమ కలిగిద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. తప్పు అయిపోయిందని దేవుడికి. అందుకే ఆదామును కొరకు ఆయన ఆదామును మొదట ఆదాము చేస్తే కడపద ఆదాముగా యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈ ఆదాము బతకాలంటే, అవ్వ బతకాలంటే, ఈ ఆదాము అవ్వలు సమస్త మానవాళి బతకాలంటే ఇప్పుడు ఎవరు రావాలి? సృష్టించిన వాడే ఈ భూలోకానికే అదే ఇచ్చాడు. దేవుని కుమారుడు మాపల సుమ కుమారుడైతే మరణ శాసనం రాసిన వాడు మరణించకపోతే ఆ మరణ శాసనము చెల్లదు. ఎబ్రీ పత్రికలో మాట ఉంటుంది. కుమారుడు వస్తే మరణ శాసనం. కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని ఆయనే దేవుడు ఎలాగైనా రాగలడు. తండ్రిగా ఉండగలడు, కుమారుడిగా రాగలడు, ఆత్మగా ఉండగలడు. ఆయనకి ఆ శక్తి ఆయనకు ఉంది. దేవుని స్తోత్రం. అంత మాత్రం ఆయన ముగ్గురు అనడానికే లేదు. ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన దేవుని స్తోత్రం. చెప్పండి. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి. ముగింపులోకి వచ్చేస్తాను. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 9వ వచనములో ప్రేమ ఆఖరిగా మనం చూసుకుంటూ పోతున్నప్పుడు 9వ వచనం చదివి 25:9 చదివితే మనం పూర్తి చేసుకున్న మాట, నేను నీకు కనుపరిచిన విధముగా మందిరము యొక్క రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపములను, అది దేవుడు మోసేతను మోసే, ఇదిగో ప్రజలతో చెప్పు, వారి వెండి బంగారము ఇత్తడి సమస్తము వారి కలిగిన వాటిలో తెమ్మని చెప్పు. తెచ్చిన దాన్ని నేను ఏ రూపములో నీకు చూపిస్తున్నానో ఆ రూపములు నువ్వేం చెయ్యి, నా మందిరమును కట్టన్నాడు. దేవుని స్తోత్రం. నా మందిరములు ఉంచు అన్నాడు. దేవుని స్తోత్రం. ఏమేమి వస్తువులు చెప్పారో అన్ని కూడా ఏం చేశారు? తీసుకువచ్చారు. దేవుని స్తోత్రం. ఆనాడు వెండి బంగారం అన్ని కూడా తీసుకువచ్చారు. ఆనాడు చెప్పుడు దేవుడు ఈనాడు దాని యొక్క మందిరానికి కొరకు విశ్వాసంతో మాట్లాడండి. చెప్పండి, మాట్లాడతానో మాట్లాడలా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను నా మందిరమును కట్టండి అని మోషే ద్వారా ప్రజలకు చెప్తే, ఈనాడు సేవకుడు ద్వారా సంఘానికి విశ్వాసులు చెప్తున్నప్పుడు నీవు కలిగిన దానిలో, నీవు పొందుకున్న దానిలో, నీవు సంపాదించిన దానిలో దేవుని పని కొరకు నువ్వు రావాలి, తేవాలి. ఇష్టపూర్వకంగా దాన్ని పట్టుకుని దేవుని మందిరమునికి సహకారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తండి, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అలాగే నేర్చుకున్న మనము పిన అక్కడ ఆయన నివాసముగా సన్నిధి పిన ఆయన గుడారము పిన ఆయన నివాసం చేయడానికి అక్కడ రెండు విషయాలు మనకు అర్థం. ఒకటి, గుడారము అనేది సామాన్యమైన విషయం. రెండోది నివాసము, అది దేవుని యొక్క సన్నిధి గుడారము, మనుషులందరూ కూడా నివాసం చేయడానికి. పూర్వము దేవుడు చెప్తే, యాజకుడు చెప్తే వీడు వినేవారు. ఇప్పుడు మనందరం ఆరాధించడానికి ఎక్కడ రావాలి? చెప్పాలి, ఎక్కడ రావాలి మనందరం ఆరాధించడానికి? ఆదివారం అవ్వగానే కుటుంబాలతో దేవుడి మందిరంలో ఎంత పని ఉండయి, సొంత పనులు ఉండవి, పెళ్ళిళ్ళు ఉండయి, ఏది ఉండయి. ఆదివారము నీ ఇంటికి దేవుని సన్నిధి తప్ప నిన్ను పాడు చేసే వాళ్ళు ఇంటికి రాకూడదు. వస్తాం. అది బంధువులైనా చుట్టాలైనా మేము ఆదివారం వస్తాంటే నాకు ఆదివారం ఖాళీ రావద్దు. నువ్వు ఆదివారం పని పెట్టడం కాదు, ఆదివారం కోత పెట్టడం కాదు, ఆదివారం ఓడ్చడం కాదు. ఎవరు చెప్పండి? ఆదివారం ఇల్లు ఓపెనింగ్ చేసుకోమని, ఆదివారం మంచి రోజు అని, ఆదివారం దేవుడి సన్నిధికి రావడానికి మంచి రోజు, నువ్వు పని చేసుకోవడానికి కాదు.
ఆదివారం ఏ కార్యక్రమం చేయకూడదు. ఎందుకంటే ఆదివారం దేవుని ఆరాధించే దినమది. దేవుని ఆరాధన ఆటంకపరిచే వారికి మనం ఉండకూడదు. అలాగా ఆటంకపరిస్తే మన పనులు ఆటంకంగా ఉంటాయి. దేవస్తోత్రం. ఒకవేళ ఆదివారం వచ్చినా సరే దాన్ని మనసు రోజుగా ముందు రోజుకు మార్చుకునే వారిగా ఉండాలి. దేవస్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా. గుడి మానేసి ఆరాధన మానేసి మన సొంత పనులు చేస్తే ఈ ఆదివారం మంచి రోజు అని మొదలెడితే దేవుడు అది ఆశీర్వదిస్తాడా? నువ్వు దేవుడి మందిలో ఉండమంటే, నువ్వు పొలంలో ఉండమంటే దేవుడు ఇష్టపడతాడా? నువ్వు దేవుడి మందిరానికి రమ్మంటే నువ్వు కూలి పని కోసం ఆరాధనగా మానేసి నువ్వు మందిరం ఉంటుంది ఆశీర్వాదంగా ఉంటుందా? అది నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, నీ సంపాదన నీకు ఆశీర్వాదంగా ఉంటుందా? నేను అందరి గురించి మాట్లాడడం లేదే, విశ్వాసం గురించి మాట్లాడుతున్నదే. వస్తావు తెలియక కొందరు తప్పు చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే వారికి విశ్వాస యొక్క జీవితం యొక్క విశ్వాసం గురించి తెలియదు కనుక. నువ్వు ప్రతి వారము వాక్యం విని, ఆరాధన విని, గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో వాక్యం విని ప్రసంగాలు వింటున్నా. నీవు ఆదివారం నాడు నీవు, నీ భర్త, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా మందిరానికి కుటుంబంగా ఆరాధించ రావాలి. అది దేవుని బిడ్డకు లక్షణం. దేవస్థానం చెప్పాలి భర్తకి, అయ్యా ఆదివారం మనం గుడికి వెళ్ళాలి, నీకు ఎంత వచ్చిన మానేని భార్య చెప్పాలి. అంతేగాని ఆదివారం నువ్వు వస్తే నీ కొరతలన్నీ దేవుడు తీస్తుంటాడు. ఆదివారం కూడా 7 దిన 6 దినాలు కష్టపడి 7వ రోజు కూడా వెళ్ళిపోతే మిగతా 4 రోజులు ఇంటి దగ్గర ఉంటావు. దేవుని స్తోత్రం కలిగి గాక. ఆ రోజే దొరికిందంట పని. ఏ రోజు? ఆదివారం దొరికింది. సైతం గుళ్ళోకి రానకం చేయడం. ఆ రోజు కూలి పని కూడా ఇస్తాడు నీకు. కనుక ఈ వెహికల్ పట్టి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా 9వ వచనం మనం ధ్యానం చేస్తే 25వ అధ్యాయంలో 22వ వచనం మనం చదువుతున్నాం. 22వ వచనం ఏం కనబడుతుంది? అక్కడ నేను కలుసుకుని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తము నీవు తెలియ చెప్పవలెను. చూసావా? మందసం అంటే దేవుడు నివాసం చేసే పెట్టె. మందసం పెట్టె. ఇంకా ఆ పెట్టెలో ఏమేమి ఉన్నాయో ముందుకెళ్ళే వాళ్ళు తెలుపుతాయి మాట చెప్తా. ఆ మందసం మీద 2 కెరూబులు ఉన్నాయి. కెరూబులు అని మనం చూసాం. 7 సార్లు కెరూబులు అనే మాట మనం చూసాం. ఆ మందసం మీద 2 రెక్కలతో మందసం మీద ఉంటాయి మాట. దేవుని ఎదురు బొదురుగా వాటి మధ్యలో నుంచి నేను ఏం చేస్తాను? మీతో మాట్లాడతాను. నీకేమి మాట్లాడతానో అది ఎవరు చెప్పాలి? ఇశ్రాయేలు ప్రజలు చెప్పాలి. మోషే నేను చెప్పినది వాళ్ళకి తెలియజేయి అని ఆనాడు యాజకుల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడేవారు. ఈ రోజు ఎవరి ద్వారా మాట్లాడుతారంటే ప్రవక్తల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా, సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. ఈ రోజు ఎవరి మాట వినాలి? మనం సుగ్న ఎవరి మాట వినాలి? సేవకుడు యొక్క మాట. మనం అందరూ కూడా అది దేవుడు. సేవకుడు మాట వింటే దేవుడి మాట విన్నాడు. దేవుడు సేవకుడు మాట ఏదైతే వచ్చిందో దాన్ని వినాలి. ఏదైనా చెయ్యాలని ఆలోచనతో చెప్తున్నప్పుడు దాన్ని వింటే అది మేలు, వినకపోతే నష్టం ఎదురవుతుంది. ఒక మాట చెప్తాను. ఎలీషా శిష్యుల్లో ఒక శిష్యు చనిపోతే తన భార్య 2 కొడుకులు కలిగి ఉంటే ఆమె అప్పులు పాలైపోయింది. తన భర్త చేసిన పనిని బట్టి అప్పు చేసిన వారు వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను, నీ పిల్లల్ని పని చేయించుకున్నానంటే గబగబగా సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవకుడితో, అయ్యా ఇదిగో నా దాసు ఉన్నప్పుడు తెలియలేదు, చనిపోయిన తర్వాత అప్పులు ఉన్నాయి అని చెప్పి తెలుసుకున్నప్పుడు సేవకుడితో మాట్లాడటం. సేవకుడు నీ ఇంట్లో ఏముందంటే నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప 2వ తేదీ లేదండి. సరే అయితే నీ ఇంట్లో ఈ ఇతరులు పక్క పక్కన సమస్తము పాత్రలను తెచ్చి ఆ నూనె కుండను ప్రార్థన చేసి ఇచ్చాడు. ఆ నూనె కుండ ఒక్కొక్క కుండలేస్తే ఆ నూనె కుండలన్నీ కూడా పొంగుతూ నిండుగా అయ్యే. దేవుని స్తోత్రం కలగా. మరలా పొంగిపోయే కదా, నిండిపోయే కదని ఈ వెంటనే అప్పు తీసుకోలేదు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? ఆమె ఎక్కడికి వచ్చింది? మాట్లాడినట్టు ఎక్కడికి వచ్చింది? మళ్ళీ సేవకుడి దగ్గరికి వచ్చింది. అయ్యా పాత్రలన్నీ నిండిపోయి అంటే సేవకుడు విశ్వాసం అన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో
ఆ నూనెని అమ్ముకుని మిగిలిన దాంతో నీవు నీ కుటుంబము నీ అప్పులు తీసుకుని బతకండి అన్నాడు. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా, బిగ్గరగా చెప్దామా? మన విశ్వాసులు, కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ప్రార్థన పాస్టర్ గారు అయ్యగారు పలానా ఆపరేషన్కి వెళ్తున్నారు ప్రార్థన చేయని అంటారు. పుట్టాడో లేదు మళ్ళీ ఎవరో చెప్తేనే కానీ దేవుస్తాం లేదు. ఏ విషయమైనా కానివ్వండి, ఒక విషయాన్ని తెలియజేసిన తర్వాత సేవకుడు ప్రార్థన చేస్తూ నీ కొరకు తెలియజేస్తున్నప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని ఏం చేయాలి? తెలియచేయాలి. దేవుస్తుంది. మీరు చేస్తున్నారు లేదో తెలియదు కానీ ఇక్కడ మన విశ్వాసం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థన చేస్తున్నారు. ఆదివారం మేము ఆదివారం కనబడిన ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థనలో ప్రతి విశ్వాసి కుటుంబాన్ని పేరు పేరున ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం చెప్పాలి. రెండు చేతి మీరైనా మర్చిపోయి వచ్చేమో కానీ సేవకుడికి ఏ రోజు కూడా మేము అందరు మర్చిపోతాం. దేవుని స్తోత్రం. ప్రతి యవనస్తుల కొరకు, ప్రతి యవనస్తుల కొరకు, ప్రతి విశ్వాస తన యొక్క భర్త కొరకు, వారికి ఉన్న స్థితిగతుల కొరకు, అప్పుల కొరకు ఏ సమస్య అయితే మాత్రం చెప్పారో ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఇద్దామా? ఇలాగ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ వీళ్ళ నిబంధనల గురించి మాట్లాడుతూ మరికొన్ని సార్లు వీళ్ళ శాస్త్రం గుడారమును వీళ్ళ ఆయన ధర్మశాస్త్రం రాసి ఆ 2 రాతి పరుగులు ఆ గుడారములను ఆ మందసములో ఉంచి వీళ్ళ ఆరాధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గొనిక పిన ఎబ్రి పత్రిక 9:11 వచనము 12వ వచనాన్ని 24వ వచనాన్ని చదివితే దేవుడు నివాస యోగ్యంగా ఆయన ఆరాధించే స్థలానికి ఉండడానికి ఒక ప్రత్యేకమైన గుడారాన్ని కట్టని అన్నాడు. మనం ఎక్కడ ఉండంటే 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసాం. 9 వచనాలు ధ్యానం చేస్తాం. ఎన్ని వచనాలు? 9 వచనాలు ధ్యానం చేసి ఈ 9 వచనం మొదటి మాట ఏంటి? దేవుని మందిరము కొరకు కానుకలను సమర్పించుకున్నట. దేవుని స్తోత్రం. మరి నువ్వు దేవుని పని కొరకు ఏమి సమర్పించుకున్నావు? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి అనేకమైన సంగతులు మాకు బయలుపరచు. ఈ రాత్రి అనేకమైన విషయాలు నాతో మాట్లాడావు. ఆనాడు ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడే ఇదిగో ఈ రోజు మాతో మాట్లాడుతున్నావు. అప్పుడు నా దేవుడివి, ఇప్పుడు ఉన్నావు నాయనా. అప్పుడో దేవుడు ఇప్పుడో దేవుడు కాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నేను ఎలాగున్నానో, నా స్థితిగతులు ఏందో నాతో మాట్లాడినందుకు వందనాలు. విశ్వాసిగా నన్ను బలపరచావు, నన్ను ధైర్యపరుస్తున్నావు. నీ బిడ్డగా నీ పని కొరకు నేను ఏం చెయ్యాలో ఈ రాత్రి నన్ను హెచ్చరించి అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో రాజా, నీ కలిమి కొలిది, నువ్వు సంపాదించిన కొలిది, నువ్వు అభివృద్ధి పొందుతున్న కొలిది దేవుని సన్నిధికి ఆయన పరిచర్య కొరకు పని కొరకు ఆయన తేవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ 10వ భాగం, నీ 10వ భాగము ప్రతిది కూడా దేవుడి సన్నిధికి రావాలి. నీ ఆహారము దేవుడి సన్నిధికి రావాలి. బద్ధకస్తులుగా ఉండకు. దేవుడి సన్నిధి ఇవ్వడానికి ఇష్టపడు. దేవునికి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు దేవుడి దేవుడు నీకు ధారాళంగా ఇస్తాడు. ఫలములోనా, ఇంటిలోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, ఏదైనా సరే ఆయన అభివృద్ధి చేయగలడు. యవనులేమి, విశ్వాసులేమి, దేవుని బిడ్డలేమి, దేవుని విషయములు వెనకాడుతున్నావా? అలాగే ఉంటావు. దేవుని విషయంలో పిసినారిగా ఉంటావా? అలాగే ఉంటావు. సేవకుడికి ఇచ్చే విషయములో, సేవకుడి గృహాన్ని దర్శించేటప్పుడు ప్రతి విషయములో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో జాగ్రత్త. మనం అలాగుండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రాత్రి దేవునికి మందిరమును కొరకు మాట్లాడుతున్నాడు. ఆనాడు ప్రత్యేక గుడారమును నిర్మించవాలని 25వ అధ్యాయములో మోషేతో దేవుడు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వారి ఇష్టపూర్వకముగా తేవలను అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది దేవుడి మాట, దేవుడికి ఇవ్వాలి అని. రకరకాలమైన బోధలు, రకరకమైన బోధకులు, రకరకాలమైన శాస్త్రంతో ఈ రోజు ఇవ్వాలా, తేవాలా అని బోధలు చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇస్తూ ఉంటే దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది దేవుని పని కొరకు నువ్వు చేయవలసిన పని. దేవుడి కొరకు ఇస్తే, దేవుడి కొరకు తెస్తే, దేవుడి కొరకు సంపాదనిస్తే నువ్వు లేబులు ఉంటే కలిమిలోకి తీసుకురాగలడు.
కనుక ప్రియం దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి చెప్తున్నాడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డకి చెప్తున్నాడు, అన్యులతో మాట్లాడడం లేదు, దేవుడు సంధికి రాని వారితో మాట్లాడడం లేదు. వాళ్ళ విషయం మనకు అనవసరము. విశ్వాసిగానికి చెప్తున్నాడు దేవుడు, దేవుని బిడ్డగానికి చెప్తున్నాడు, ఒక దేవుడు నమ్ముకున్న దానికి నీకు చెప్తున్నాడు. ఎవరు మాటలను పట్టించుకొనక దేవునికి భయపడు, దేవుడి యందు విశ్వాసం గల దానిగా ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెడీ అయితే